టీడీపీ జనసేన ఉమ్మడి ప్రజాగళం సభలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కారుమూరికి సంబంధించినటువంటి ఫ్యామిలీ టార్గెట్ చేస్తూ కూడా విమర్శలు చేశారు. దీనిపై మాట్లాడేందుకు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చూస్తారు? ప్రధానంగా మీ కుటుంబానికి కప్పం కడితేనే ఇక్కడ ఉండాలి, లేకపోతే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు, కే ట్యాక్స్ కడుతున్నారు పూర్తిగా అని చెప్పి అంటున్నారు. నిజంగా ట్యాక్స్ విధించారా తణుకు ప్రజలకు మీరు? అది కేవలం ప్రతిపక్షాలు మమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక వారు నోటికి వచ్చింది మాట్లాడి మా మీద బురద వేయడం జరుగుతుంది. కరోనా టైంలో చూసుకుంటే వీళ్ళందరూ ఏమైపోయారు, అటు ఆర్మీల రాధాకృష్ణ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఫామ్ హౌసుల్లో, ఇళ్లలో, అద్దాల మేడల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మానిటర్ చేసుకుంటా, అలానే కార్బన్ నాగేశ్వరరావు గారు రోడ్ల మీద తిరుగుతా ఏవైతే రెడ్ జోన్లో ఉన్నాయో, ఆరెంజ్ జోన్లో వాళ్ళకి కూరగాయలు కానివ్వండి, నిత్యావసర సరుకులు పంపిణీ చేసుకుంటూ కష్టపడి ఆ టైంలో ముందుకెళ్తే ఈరోజు వారు ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు. తణుకు ప్రజలకు ఉన్నటువంటి కష్టాన్ని దోచుకెళ్ళి బాలానగర్లో స్టీల్ ప్లాంట్లు పెట్టిన కుటుంబం పూర్తిగా ఆ దోచుకున్న సొమ్ము తణుకులో పెడితే ప్రజలకన్నా ఉపయోగపడేదిగా అని చెప్పి విమర్శలు చేశారు. ఏమంటారు? మా మీద కాబట్టి మా కుటుంబ సభ్యులు, మా దగ్గర కుటుంబ సభ్యులు కానీ, దూరం కుటుంబ సభ్యులు కానీ, ఎవరి పేరు మీద కానీ 2 స్టీల్ ప్లాంట్లు ఉండి మా సన్నిహితులు, మా ఫ్రెండ్స్, బంధువులు, మా బినామీలు అనుకుంటే వారి మీద ఎవరైనా చూపిస్తే మరి ఆ 2 స్టీల్ ప్లాంట్లు, ఒకటి చంద్రబాబు నాయుడు గారికి, ఒకటి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇచ్చేసి మా కుటుంబం అంతా రాజకీయ సన్యాసం తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. యువతకి టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాలు కల్పించారు. నమ్మిన పార్టీని మోసం చేసిన ఒకవైపు అయితే ఇక యువతకు సంబంధించి పార్టీలు అవకాశాలు కల్పి ఏ విధంగా వస్తారు ఇలాంటి 2 పార్టీలు వేరే చేసుకోవడం? ఇవాళ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో తాడేపల్లిగూడెం సభలో మాకు యువ రక్తం కావాలి, సలహాలు చెప్పేవాళ్ళు మాకొద్దు, అంటే ముసలోళ్ళు మాకొద్దు అన్నట్టుగా వాళ్ళు చెప్పి, ఎవరైతే యువత కష్టపడ్డారో, బట్టలు చింపుకుని సీఎం అని గొంతు చించుకుని అరిశారో, మరి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆయనే అతాపాతాలను తొక్కేశాడు. ఆయనే డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నా కూడా మర్చిపోయి ఈ ఆఫ్ఘనిస్తాన్ అల్ఖైదా అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. అతాపాతాలను తొక్కేస్తాను, కోస్తాని నదిలో కలిపేస్తాను, బట్టలు ఓడదీసి మోకాళ్ళ మీద నుంచోబెడతాను, ఇంత నీచంగా ఘోరంగా రేపు ఫ్యూచర్ పొలిటీషియన్స్కి, ఫ్యూచర్ యంగ్ పొలిటీషియన్స్, యంగ్ జనరేషన్కి ఏమి ఇద్దాం అనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. కానీ మారాలి. ఇవి మారాలంటే ఈ కూటమి ఓడిపోవాలి. జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు, అతను తరిమి కొట్టండి అని చెప్పని అంటున్నారు. సాధ్యమైంది అంటారు? అవును, జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీని, జనసేన పార్టీని విధ్వంసం చేసేస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో వారు విధ్వంసం అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకి చెప్పుకోవడానికి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, పిల్లల చదువులకు కానివ్వండి, మహిళలకి ఆర్థికంగా నిలదొక్కలు కానీ, ఇవన్నీ కూడా అపోజిషన్కి విధ్వంసంగానే కనిపిస్తుంది. ఎందుకంటే వారు విధ్వంసం పోతున్నారు, అతాపాతం కాలు వెళ్ళిపోతున్నారు కాబట్టి. సైకిల్ స్పీడ్ పెరిగింది, వచ్చేవాళ్ళని తొక్కుంటూ వెళ్ళిపోవటం, గాజు గ్లాసుకి పొదును ఎక్కువ, కుక్కలు అయితే దుసుకుంటూ వెళ్ళిపోద్దు లోనకని చెప్పండి. నమ్ముతారంటారు అలాంటి? సైకిల్ ఏమో తుప్పట్టి పంచర్ వచ్చేసిందండి. అది సైకిల్ పక్కన పడేసే టైం వచ్చింది. గ్లాస్ చూసుకుంటేనేమో మరి గ్లాస్ పగిలితే పదిరెక్కుదా డైలాగ్ ఎవరు రాశారో కానీ ఆ మహానుభావుడు ఎంత కామెడియనో. పవన్ కళ్యాణ్ గారు ఉన్న 10% ఫేమ్ ఇంకా దిగదార్చాడు. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాక్షేత్రంలో కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి, చంద్రబాబు పార్టీకి, కూటమికి సంబంధించి విశ్వసత లేక వ్యక్తిగత విమర్శలు చేస్తారని చెప్పి ఆయన కూడా ఖండిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. జస్ట్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా.